నిద్ర సరిగా పట్టాలంటే మీరు ఈ 6 రకాల ఫుడ్స్ డైలీ ఒక నెల రోజుల పాటు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నిద్ర పడుతుంది. సో అసలు నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఏంటంటే మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల మీకు నిద్ర సరిగా పట్టదు. ఏ ఫుడ్లో మనకు ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ సతీష్. సో ఫస్ట్, చెర్రీస్. డైలీ నైట్ పడుకునే ముందు ఒక 5 to 6 చెర్రీస్ తినండి. దీనిలో మెలటోనిన్ అత్యధికంగా ఉంటుంది. సో మీరు డైలీ ఒక 5 to 6 పడుకునే ముందు చెర్రీస్ తింటే మీకు నిద్ర సరిగా పడుతుంది. సెకండ్, బనానా. డైలీ ప్రొద్దున్నే లేకపోతే మధ్యాహ్నం ఒక బనానా తినండి. దీంట్లో మీకు ట్రిప్టోఫాన్ ఉంది, విటమిన్ B6 ఉంది, అండ్ సెరటోనిన్, మెలటోనిన్ కూడా మనకు ఈ బనానాలో దొరుకుతుంది. సో డైలీ ఒక బనానా తినడం అలవాటు చేసుకోండి. అండ్ ఫిష్ తినే వాళ్ళకు మీకు దీనిలో ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు కొలిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది మీకు స్ట్రెస్ను తగ్గిస్తూ నిద్ర సరిగా పట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఫిష్ కూడా తింటే మంచిది, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా. మనకు దీంతో పాటు రోజు ప్రొద్దున్నే ఒక 5 నుంచి 6 బాదం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే తినండి. ఈ బాదంలో ఉండే మనకు మెగ్నీషియం, మెలటోనిన్ మీకు నిద్ర సరిగా పట్టేలా చేస్తుంది. అండ్ జనరల్లీ మనకు మనకి ఓట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మీ రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అండ్ మీకు నిద్ర సరిగా పట్టేలా చేస్తుంది. సో టిఫిన్లో ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. అండ్ ఫైనల్లీ 6th వన్, చమోమిల్లే టీ. సో న్యాచురల్ హెర్బల్ టీ అనమాట. సో జనరల్లీ మనం తీసుకునే టీని పక్కన పడేసి మీకు షుగర్ను కంప్లీట్లీ అవాయిడ్ చేస్తూ ఈ చమోమిల్లే టీ డైలీ ఒకసారి తీసుకుంటే మీకు దీనిలో ఉండే పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీకు అంటే మీకు ఇన్ఫెక్షన్స్ తగ్గడంతో పాటు నిద్ర, మెలటోనిన్ ప్రొడక్షన్ కూడా సరిగా జరుగుతుంది. సో ఈ చమోమిల్లా టీ అలవాటు చేసుకోండి, నార్మల్ టీని అవాయిడ్ చేయండి. అండ్ నైట్ పడుకునే ముందు లైట్స్ అన్ని ఆఫ్ చేయండి. మాక్సిమం డల్ అంటే డార్క్ గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే లైట్ ఎక్కువగా ఉంటే మీకు మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.